దేవుడు చాలా విషయాలు మీతో మాట్లాడబోతున్నాడు. మీరు ఏ ఆశతో వచ్చారో నాకు తెలియదు, ఏ కోరికతో వచ్చారో నాకు తెలియదు. 11 అనుకుంటాను, 11 వచ్చి నాకు కొదువ కలిగి నందున నేను ఎలాగో చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తలను పైకి ఎత్తాడు. చూసారుగా బైబిల్? ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి వెళ్ళి ఫిలిప్పీతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే 11వ వచనంలో, నాకు కొదువులు ఉన్నను కలిగినను అని దగ్గర ఉన్నను అని పెట్టుకోండి. నాకు కొదువు కలిగి ఉన్నందున నేను ఎలాగో చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తిగా ఉండుట నేర్చుకున్నాను. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఏమవుతున్నాడట? ఆయన సంతృప్తిగా ఉంటున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు ఇంత ధైర్యంగా ఎలా ప్రకటించగలుగుతూ ఉన్నాడు అంటే ఆయన ధైర్యం ఏమిటో తెలుసా? ఆయన ప్రభు. చెప్పండి, ఆయన ధైర్యం ఏమిటో తెలుసా? నా ధైర్యం కూడా ఏంటి తెలుసా? నా ప్రభు. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. ఈరోజు నీవు కూడా నీ గుండె మీద చేసుకొని చెప్పాలి, నా ధైర్యం నా ప్రభు, నా ధైర్యం నా ప్రభు, నా ధైర్యం నా ప్రభు, నా ధైర్యం నా ప్రభు. ఎందుకో తెలుసా? ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నీ సంతృప్తి కలిగి ఉంటా. నేను చెప్పాగా ఇంతకు ముందు ఒక మాట, నాకు ఉన్నా లేకపోయినా, నా బిడ్డలు, నా భార్య, నేను ఆకలితో అలమటించినా అలమటించకపోయినా, ఏ స్థితిలో ఉన్నానో ఆయన బట్టి నేను సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. అదే అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి ఉంటాను. ఈ స్థితిలో ఈ విధంగా బ్రతికున్నామంటే ఎవరి కృప? ఎవరి కృప? ఆయన కృప. ఆమేన్ చెప్పండి. ఈ స్థితిలో నువ్వు ఈ విధంగా బ్రతికున్నావంటే కేవలం ఆయన కృప. ఎవరికి లేని ధన్యత నీకు ఇచ్చాడంటే కేవలం ఆయన కృప. ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే కేవలం నీకు ఆయన కృప. సైకిల్ లేనోడు అనుకుంటాడట, సైకిల్ ఉంటే బాగుండే అనుకుంటాడట. సైకిల్ కలిగి ఉన్నాడు అనుకుంటాడట, నాకు ఒక బైక్ ఉంటే బాగుండే అనుకుంటాడట. బైక్ ఉన్నాడు అనుకుంటాడట, నాకు కారు కలిగి ఉంటే బాగుండే అనుకుంటాడట. కారు ఉన్నాడు అనుకుంటాడట, నాకు విమానం కలిగి ఉంటే బాగుండే. కానీ అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట తెలియజేస్తూ ఉన్నాడు, నువ్వే స్థితిలో ఉన్నావో లేదా నువ్వే స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిని సంపూర్తిగా దీనాతిథీనంగా నీ మనసును దీనపరుచుకొని ఏం చేయాలో తెలుసా? లోబడితే కనుక సంతృప్తి ఏంటో నీకు అర్థమైంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆయన అంటున్నాడు, సూటిగా చెప్తున్నాడు, ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నీ కృపే కదా. అవునా కదా? అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 11వ మాటలో నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకున్నాను. సంతృప్తిగా ఉన్నాడట. ఎక్కడున్నాడు తెలుసా అపోస్తలుడైన పౌలు? ఎన్ని శ్రమలు అనుభవించాడో తెలుసా అపోస్తలుడైన పౌలు? నేను అనుభవించిన ఏపటంటే ఎన్ని కష్టాలు అనుభవించాడో అపోస్తలుడైన పౌలు, ఎన్ని బాధలు అనుభవించాడో, ఎన్ని ఇబ్బందులు అనుభవించాడో, ఎన్ని సమస్యలు అనుభవించాడో. అయినా ఈయన ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను ఈ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను, నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నానని చెప్తూ ఉన్నాను. అందరికీ డబ్బు ఉంది, నాకు లేదు. అందరికీ ధనం ఉంది, నాకు లేదు. అందరికీ కార్లు ఉన్నాయి, నాకు లేదు. అందరికీ బంగ్లాలు ఉన్నాయి, నాకు లేదు అని ఏ రోజు నువ్వు బాధపడకు బిడ్డ. ఏ రోజు దుఃఖపడకు, ఏ రోజు నువ్వు చింతించుకో. ఏ రోజు నా పరిస్థితి ఇంతే, నా బ్రతుకింతే, నా బ్రతుకు మారదు, నా పరిస్థితి ఇలాగే ఉండిపోదేమో అనుకుని బాధపడద్దు. నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క స్థితిని నువ్వు అర్థం చేసుకుంటూ ఆ స్థితిలో సంతృప్తి ఉండడం నేర్చుకుంటే ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారు,
ఇదేంటయ్యా ఇది? అయితే అడుక్కున్నాడికైనా పుట్టాలి, లేకపోతే ఆస్తిపరుడికైనా పుట్టాలి, ఈ మధ్య రకంగా పుట్టి అంటే అయ్యా ఇన్ని సమస్యలు అనుకుంటారు చాలా మంది. వినాలి జాగ్రత్తగా, అద్భుతమైన మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. మధ్య రకంగా పుట్టడం ఏంటయ్యా, నా పరిస్థితి ఏంటి ఎలాగైపోయింది అనుకుంటున్నారు చాలా మంది. నేను చెప్తా, మధ్య రకంగా అంటే అది ఏ స్థితి అంటారు? అయితే ఉన్నవాడిగా లేకపోతే లేనివాడిగా మధ్య రకంగా ఉన్నవాడు ఏమంటారు? మధ్య తరగతి కుటుంబాలు అంటారు, అవునా? ఈ మధ్య తరగతి కుటుంబాలకు ఉన్నటువంటి జ్ఞానము, మధ్య తరగతి కుటుంబాలకు ఉన్నటువంటి ఆప్యాయత, మధ్య తరగతి కుటుంబాలకు ఉన్నటువంటి ప్రేమ, మధ్య తరగతి కుటుంబాలకు ఉన్న అనురాగము ఏ ఒక్కరిలో కనబడదు. దేవుడు మెట్టు 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 ఎక్కిస్తూ ఉంటాడు మధ్య తరగతులు. ఎప్పుడైనా గమనించు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అర్థమవుతూ ఉందా? ఎప్పుడైనా నువ్వు గమనించు, నువ్వు కలిగి ఉన్న నీ అందరికీ ఆస్తుంది, నీకు లేదా? ప్రభువా నాకు లేకపోయినా పర్లేదు, నిన్ను బట్టి నిన్ను సంతోషిస్తాను. ఆమె చెప్పండి. ప్రభువా అందరికీ బంగ్లాలు ఉన్నాయి, నాకు లేదు కదా, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా. ఎందుకో తెలుసా? ఈ లోకంలో రాజు చెప్పాను మీకు, ఏది పట్టుకొని రాలేదు, ఏది పట్టుకొని ఈ మాత్రం దానికి మనిషి ఆరాటము, పోరాటము, బంగ్లాలు, కార్లు, డబ్బు, ధనము అన్ని సంపాదించుకోవాలనేసి ప్రేరేపణ, తత్పర్యం తప్ప మరి ఏం లేదే. అద్దెకొచ్చావు, ఎలాగొచ్చావు? అద్దెకొచ్చావు. మన్నైనా నీవు మన్నైపోతావు, ఒక దినాన్ని మరణిస్తావు. నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు సంపాదించిన ధనము, నువ్వు సంపాదించిన డబ్బు, నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతలు, నువ్వు సంపాదించిన ఆస్తి పాస్తులు ఏమైపోతాయి? పరుల పాలైపోతాయి. ఏమైపోతాయి? పరుల పాలైపోతాయి అందరూ. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, పాపులు సొమ్మట నీతిమంతులు తిందురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి, నువ్వు ఇన్న స్థితిలో బట్టి దేవుని స్తుతించుతావు. నాకు కార్లు కావాలి ప్రభా, నాకు పై స్థాయి కావాలి ప్రభా, నాకు గొప్ప స్థాయిలో ఉంచు ప్రభా, నేను గొప్ప స్థాయిలో ఉండాలి ప్రభా, నేను అందమైన వారిగా, అందమైన గొప్ప ఫ్యానిష్ లో ఉండాలి ప్రభా, నన్ను మాత్రమే ఇలా ఉంచు ప్రభా అన్నటువంటి ప్రార్థన అన్నాడు చేయబాకు. తినడానికి తిండి లేదా? దేవానికి స్తోత్రం. కట్టుకోవడానికి బట్టలు లేవా? దేవానికి స్తోత్రం. ఉండడానికి ఇల్లు లేదా? నివాసం లేదా? దేవానికి స్తోత్రం. ఈ స్థితిలో లేనిలో ఎంతో మంది ఉన్నారు ప్రభువా, నాకైతే 3 పూటలు పెడతావు. నువ్వు అనుకోవాలా? నాకైతే 3 పూటలు పెడతావు ఉన్నావు ప్రభువా. ఈ స్థితిలో లేని ఎంతో మంది ఉన్నారు. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఎవరి కృప ఇది? నీకు ఒకటి తెలుసా? మంచి మాట అర్థం చేసుకో, చాలా బాగా అర్థం చేసుకో. నేను నా స్థితిలోని పెట్టడానికి దేవుడు అనుమతి ఉంది. తెలుసా నీకు? అదేంటి? భేద స్థితిలో ఉంచడము దేవుడి చిత్తమా? అదేంటి? భేద స్థితిలో నలిగిపోవడము దేవుని చిత్తమా? అదేంటి? సమస్యల గుండా వెళ్ళడము దేవుని చిత్తమా? అదేంటి? బాధల గుండా నడిపించబడడం దేవుని చిత్తమా? ఇన్ని కరువులు, ఖడ్గాలు, ఎన్నో మీదకొస్తూ ఉంటే, తీర్చలేని అప్పులు మీదకొస్తూ ఉంటే, తీర్చలేని కష్టాలు మీదకొస్తూ ఉంటే, ఇది దేవుని చిత్తమా అని నువ్వు అనుకోవచ్చు. బిడ్డ, ఒకేసారి పుట్టిన పిల్లడు ఎదగడు. గుర్తుపెట్టు, పుట్టిన వెంబడే నడవడం పిల్లడు సంవత్సరం పడుతుంది. ఎంత పడుతుంది నడవాలంటే? సంవత్సరం పడుతుంది. అలాగే నీ జీవితంలో కూడా ఒక స్థాయిని చూడాలంటే టైం పడుతుంది. వేచియుండు. ఆమె చెప్పు, వేచియుండు బిడ్డ, వేచియుండు. ఎవరు నిందించినా, ఎవరు అవమానపాలు పరిచినా, ఎవరు ఏమనుకున్నా, నేను కలిగి ఉన్న స్థితి దేవుడు నాకు ఇచ్చింది. ఆయన చిత్తం లేనిది పేదరికం నా దగ్గర రాదు. ఆమె చెప్ప. ఆయన చిత్తం లేనిదే 3 పూటలు నేను భోజనం చేయలేను. ఆమె చెప్ప. ఆయన చిత్తం లేనిదే నేను బళ్ళు మీద తిరగలేను. ఆమె చెప్ప. ఎంత గొప్ప దేవుడు నీతో లేకపోతే, ఆయన చిత్తం నీతో లేకపోతే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు.
ఎన్నో డుమ్రి ఏదో దేశం ఉంటుంది. ఆ దేశంలో మంటిని ఏం చేస్తారు తెలుసా? మట్టిని పిసుక్కొని పిండిలా చేసుకొని అది పెనం మీద అట్లు వేసుకొని ఆ మట్టి ముద్దలు తింటారండి. ఆ మట్టి ముద్దలు తింటున్నారు అంటే వారికంట నువ్వు శ్రేష్ఠుడువా కావా? వారికంటే గొప్పవాడువా కావా? నువ్వు ఇంత గొప్ప దేవుడు ఈ స్థితిలో నిన్ను ఉంచినందుకు ఆయనకి మహిమ చెల్లించాలి తప్ప, ఏందయ్యా నాకు ఈ స్థితిలో ఉంచావు, ఏంటయ్యా ఈ పరిస్థితిలో ఉంచావు, ఏంటయ్యా నా బ్రతుకుని ఇంత హీనంగా మార్చేస్తాం అనుకోలే. చాలా మంది ఇదే అనుకుంటారు. దేవుడు నమ్ముకుంటే ఏదో జరిగిపోతే, దేవుడి దగ్గరికి వస్తే ఏదో ఆశ్చర్య కార్యాలు జరిగిపోతే, దేవుడి దగ్గరికి వస్తే గొప్పగా ఫలిస్తాం, దేవుడి దగ్గరికి వస్తే గొప్ప అభివృద్ధి చెందుతాం అంటారు. కానీ దేవుడి దగ్గరికి వస్తే సమస్యలు ఉంటాయని సంగతి మర్చిపోతారు. సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అనుభవించు. అపోజిట్ పౌలు ఆ స్థితిలో ఉండడానికి గల కారణము ఎన్ని సమస్యలు అనిపించాడో, ఎన్ని బాధలు అనిపించాడో, ఎన్ని కష్టాలు అనిపించాడో. ఎంతమంది చేత దేవుని ప్రకటిస్తూ ఉంటే ఎంతమంది చేత ఏమైపోయాడో తెలుసా? పట్టబడ్డాడు. ఎన్నోసార్లు జైలు పంపించబడ్డాడు. ఎన్నోసార్లు ఒక పడవ మీద వెళ్తుందో పడవ మునిగిపోతే అర్ధరాత్రిలో ఆ యొక్క సరస్సులోంచి ఈత కొట్టుకున్నట్టు వచ్చాడు. ఎన్ని కష్టాలు అనిపించాడు తెలుసా? ఎందుకో తెలుసా? ఈ దేవుణ్ణి నేను పరిచయం చేయాలి ప్రపంచానికి, ఈ దేవుణ్ణి నేను పరిచయం చేయాలి ప్రపంచానికి అని చెప్పి అనేక సంఘాలు తిరుగుతూ, అనేక పట్టణాలు తిరుగుతూ, అనేక ప్రాంతాలు తిరుగుతూ యేసయ్య వర్తమానాన్ని పట్టుకెళ్ళాడు. ఆమేన్ చెప్పు. మేము కూడా ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్ళాలో తెలుసా? యేసయ్య మాట పట్టుకెళ్ళాలి. ఏం పట్టుకెళ్ళాలి? యేసయ్య మాట పట్టుకెళ్ళాలి. ఆ మాటలు ఏముంది? ఏ మాట ఉంది? ఏముంది ఆ మాటలో? యేసయ్య నామంలో ఏముంది? యేసయ్య నామంలో ఏముంది? యేసు నామంలో శక్తి ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కలిగి ఉన్న స్థితిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకే అపోజిట్ పౌలు తనకి బోల్డ్ ఆస్తుందండి, బోల్డ్ ఆస్తుంది. తన ఆస్తిని ఏమనుకున్నాడు తెలుసా? ఇది పెంట మీద చెత్త అని పోల్చాడు. నువ్వు 10 రూపాయలు కింద పడిపోతూ ముద్దులు పెట్టేస్తావు. ఒక 5 రూపాయలు కావాలి పడిపోయిందనుకో కిందకి, అది పట్టుకొని ముద్దులు ఆడేస్తావు. నీ అంత అభాగ్యుడు ఎవరు నేర్పించింది? ధనము నీకుంటే అందరూ, అదే ధనం లేకపోతే ఎవరో చెప్తున్నారు. కానీ యేసయ్య వస్తాడు. ఆమేన్ చెప్పు. యేసయ్య వస్తాడు నీ దగ్గరికి. ఎవ్వరు వచ్చినా రాకపోయినా యేసయ్య స్వార్థం లేని మనిషి. మనిషి కుమారుడు కాబట్టి మనిషి కుమారుడికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి. ఆమేన్ చెప్పండి. స్వార్థంగా ఆలోచించేది మనిషి అయితే స్వార్థం లేని వాడే దేవుడు. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థంగా ఆలోచిస్తారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే ఏంటి? ధనం ఉంటే కానీ ధనము లేకపోయినా నా యేసయ్య వస్తాడు. చెప్పండి. ఎప్పుడు అసలు తెలుసా? నీకు నువ్వు తగ్గించుకుని ఆయనకు లోబడి ప్రార్థన చేసిన, అయ్యా నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా బ్రతికి ఏంటని కన్నీరు కావచ్చు, వేదనతో దుఃఖముతో వేదన కలిగి ప్రార్థన చేయి. దేవుడు అద్భుతం చూస్తాడు. దేవుడు అద్భుతం చూస్తాడు. దేవుడు అద్భుతం చూస్తాడు. బెంగళూరు నుంచి ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు నాకు. బెంగళూరు నుంచి ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి, అన్నా డైలీ ఫోన్ చేస్తారు, వాళ్ళ ఆయన బాప్తిస్మం ఇచ్చేది నేనే బెంగళూరు వెళ్ళి. అయితే ఆ సిస్టర్ గారు ఫోన్ చేసి వాళ్ళ ఆయనకి 75,000 రూపాయలు సార్ ఎంత ప్రేమించారంటే, ఎంత బాగా చూశారంటే నన్ను, నిజంగా దేవుని కృప. హల్లెలూయా. ఆ సిస్టర్ గారు అన్నా అన్నీ చేస్తున్నా, నువ్వు చెప్పినట్టు ప్రతిదీ నేను చేస్తున్నా. నేను తనకి ఎంత గైడెన్స్ ఇచ్చానో, ఎంత తన ప్రార్థనలో నలిపానో, ఎన్ని సమస్యల నుంచి తను బయటపడిందో, ఎన్ని బాధల నుంచి తను బయటపడిందో. ఎవరు చేశారంటే నేను గైడెన్స్ మాత్రం ఇచ్చాను, అద్భుతం చేసేది యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నేను గైడెన్స్ మాత్రమే చెప్పాను, దేవుడు అద్భుతాలు చేశాడు, అక్కడ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. అయితే తను అంటుంది, నేను దేవుని స్వరాన్ని వినాలనుకుంటున్నాను.
ఏమంటుంది? స్వరాన్ని దేవుని వినాలి. స్వరాన్ని వినాలనుకుంటున్నాను అంటే ఈ విధంగా దేవుని స్వరం నీకు ప్రత్యక్షం. ఆమేన్. ఆ రెండో రోజు చెప్తుందనా, నేను చూసా. హల్లెలూయా. హల్లెలూయా. నేను చూసానా హల్లెలూయా. చెప్తా ఉంది. అప్పుడు నేను అనుకున్నా, ఎంత గొప్పవాడు దేవుడు. ఆమేన్. మన దగ్గర ఏమీ లేదు పంచడానికి, యేసు నామం ఉంది. ఆమేన్ చెప్పు. ఆమేన్. నేను అదే పంచుతా ప్రపంచానికి, ఆమేన్. నేను అదే చాటి చెప్తా ప్రపంచానికి, నేను అనేకులకు అదే చెప్తా. ఏది? యేసు నామం. ఆమేన్. యేసు నామం చెప్తా. యేసు నామం చెప్పగానే దయ్యాలు వణికిపోతాయి. యేసు నామం చెప్పగానే ఆ చీకటి శక్తులు గజగజ వణుకుతాయి. యేసు రక్తం చెప్పగానే ఏమైపోతాయి? సాతాను పారిపోతాడు. తరమక్కర్లేదు వాడిని, పారిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విన్ని స్థితిలో ఇది నాకు ఇచ్చో ప్రవహిస్తుంది. ఆమేన్. నీలాంటి స్థితిలో లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బిడ్డ. ఆమేన్. అడుక్కుంటున్న చూసి అయ్యో ఎంత ఎంత దీనం పరిస్థితిలో ఉన్నాడు అనుకొని జాలి పడవగలరు కానీ సాయం చేయలేవు. అవునా? తాను అనుకుంటాడు, నేను ఇలాంటి బండిలో తిరిగితే బాగుంది కదా. ఒక మనిషి ఎప్పుడు కూడా పై స్థాయిలో చూసి నేను ఎలా ఉండాలని కోరుకోకూడదండి, గుర్తుపెట్టు. ఒక మనిషి ఎప్పుడు కూడా ఆడు పై ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు, ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు, ఒక గొప్ప పొజిషన్లో ఉన్నాడు. ఎలాగైనా ఆ డబ్బుని, ఆ ధనాన్ని నేను సంపాదించాలి అనుకొని ఆతృత పడి కష్టపడు, శ్రమపడు, అడ్డదోరలు తక్కువ సంపాదిస్తాడు. తిరిగి తనకు అదే నాశనం తీసుకొస్తాడు. ఆమేన్. ఒకరిని చూసి నువ్వు ఎప్పుడూ గర్వపడు. ఎవరిని బట్టి నశించాలో తెలుసా? నా ప్రభువుని బట్టి మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనం చదువుదాం. ఈ గడియ వరకు ఆ. ఆకలి దప్పికలు గలవారు ఆ. దిగంబరములము పిడిగుద్దులు తినుచున్నాము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేక ఉన్నాము, హస్తములతో పనిచేయి కష్టపడుచున్నాము, సమస్తములతో పనిచేసి నిందింపబడి దీవించబడి ఉన్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమలాడుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఈ సాక్ష్యము అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సాక్ష్యము కొరింథీ సంఘానికి వెళ్ళి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు పడిన కష్టం ఎంతరా, నువ్వు పడిన బాధ ఎంతరా, ఇదిగో నేను పడ్డా చూడు అని ఆ పత్రికలో రాస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు. 11వ వచనం, ఈ గడియ వరకు, ఇప్పటి వరకు, ఈ గడియ వరకు ఆకలి దప్పికలు గలవారము. ఎలాగున్నారట? ఆకలి దప్పికలు. మన ఆడికంటే మన శ్రేష్ఠము కదని చెప్పండి. శ్రేష్ఠులమే. ఆకలితో ఉన్నారా? లేము. సమృద్ధిగా దేవుడు ఎత్తున్నాడా? ఇస్తున్నాడు. నేను పైకి ఎత్తాడు, తల్ల పైకి అందరూ. దేవుడు పై సమృద్ధిగా మీకు 3 పూటలు పెడుతున్నాడా లేదా? మరి అపోస్తుడైన పౌలు కన్నా మనం మంచోళ్ళము కదా? దేవుడు మనం మంచి స్థితిలో పెట్టాడా లేదా? నెక్స్ట్ వచనం చూడండి. దిగంబరులు లేని వాళ్ళు అంటే బట్టలు లేని వాళ్ళు, అంటే వేసుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితుల్లో సువార్తను ప్రకటించాడు అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి. గుర్తుపెట్టుకోవాలి. నీకైతే మంచి వస్త్రాలు ఇచ్చాడు, నీకు మంచి వస్త్రాలు ఇచ్చాడు, నీకైతే మంచి కాస్ట్లీ వస్త్రాలు. నీ సెట్ ప్యాంట్ కలిపితే 5,000, నీ చీర ఒకటి 18,000, 15,000, 1,000 రూపాయలు, 2,000 ఇలా వెళ్ళిపోతా ఉంటుంది. ఇక చెప్పుకొని పోతే ఎన్నెన్నో. కానీ దిగంబరత్వంలో ఉండి, దిగంబరిగా ఉండి అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అదే విధంగా నిన్ను కానీ నిలబెడితే, బట్టలు లేకుండా వెళ్ళిన సువార్త ప్రకటిస్తావా నీవు? అంతే. దేవుడి కోసం తెలియకపోతే అంతే. దేవుడు అంటే ఏంటో తెలియకపోతే అంతే. దేవుడు అంటే ఎలాంటి వాడో తెలియకపోతే నువ్వు అదే స్థితిలో ఉంటావు. 3వ చూడండి. పిడిగుద్దులు తినుచున్నాము. చాలా మందితో ఏం చేస్తున్నారట? పిడిగుద్దులు. ఎంతమందితోనో ఆ గుద్దులు తిన్నాడు అన్నమాట. అర్థమవుతుందా? సువార్త ప్రకటిస్తుంటే గుద్దేరట. ఏం చేశారట? సువార్త ప్రకటిస్తుంటే గుద్దేరట. గుద్దితే
ఏమన్నాడు? దాన్ని కూడా ఆశీర్వాదంగా తీసుకున్నాడు. ఆమె చెప్పండి. క్రీస్తు నాకంటే బహు శ్రమ పడ్డాడు, ఆయనకంటే నేను చేసేది ఏమి పెద్ద లెక్క కాదు అని ఎంచుకున్నాడు. మనం సువార్తకి వెళ్ళి ఎవడైనా రాయ్ ఈ ఊర్లో చేయొద్దా, ఈ వీధిలో చేయొద్దా, ఈ యొక్క ప్రాంతంలో చేయొద్దా, వెళ్ళిపో అన్నారనుకో, రెండుగా వెళ్ళిపోదాం. ఏం చేస్తా? రెండుగా వెళ్ళిపోదాం అనుకుని పోతాం. జాగ్రత్త వినాలి. రెండుగా వెళ్ళిపోదాం అనుకుంటా. కానీ అపోజిట్ పౌల్ని గుద్దేసరికి కూడా గుద్దినా సరే అదే స్థలంలో నిలబడ్డాడు. తోసేశారు, అదే స్థలంలో నిలబడ్డాడు. హింసించారు, అదే స్థలంలో నిలబడ్డాడా? ఒక ప్రాంతానికి వెళ్ళి అపోజిట్ పౌలుగా మారకముందు ఒకప్పుడు సౌలు ఆయన తెలుసా నీకు? పౌలుగా మారకముందు ఆయన ఎవరో? ఈయన ఎంత మూర్ఖుడో తెలుసా? ప్రపంచంలో ఈయనంత మూర్ఖుడు ఎవరు ఉండరు. అలాంటి వ్యక్తి 13 పత్రికలు రాశారంటే ఎంత గొప్ప విషయం అండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గమనించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాటను చాలా జాగ్రత్తగా వింటే అద్భుతమైన వాక్యం నీ కొరకు బయలుపరచబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఈ అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు సౌలుగా ఉండేటప్పుడు తన జీవితం ఏంటో తెలుసా? ఎవరైనా ప్రార్థన చేస్తే ఏం చేసేవాడు? గుర్రాలతో దొక్కించేవాడు. ఎవరైనా ప్రార్థన కూర్చుంటే వారు జడ పట్టుకుని లాక్కెళ్ళిపోయేవాడు. ఎవరైనా ప్రార్థన చేస్తే అన్నేవాడు పూర్ణి. ఎవరు ఏం చేసేవాడు తెలుసా? లేడీస్ అయితే నానా చండాలం పనులు చేసేవాడు. ఇంత ఘోరాతి ఘోరమైన పాపి, ఇంత దౌర్భాగ్యుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒకప్పుడు పౌలుగా ఉన్నప్పుడు కాదు, సౌలుగా ఉన్నప్పుడు. వినాలి నా మాటలు, దేవుని మాటలు. మీకు ఎవరికైనా నిద్ర వస్తే కనుక మోకలేండి, తప్పేం లేదు. హల్లెలూయా, మోకలేనండి, మోకలే. ఇది జోలపాటలకు ఉందా వాక్యం? ఇంత గొంతు చించుకొని అరుస్తున్నాను. వినాలి జాగ్రత్తగా. దేవునికి మహిమ కలుగును కాదు. ఈ పౌలు గారు సౌలుగా ఉండేటప్పుడు ఈయన ఏం చేసేవాడు తెలుసా? సంఘాన్ని చీల్చడమే తన పని, సంఘాలను ఇబ్బంది పెట్టడమే తన పని. యేసుక్రీస్తు ప్రభువు ఆ మాట ఎత్తొద్దన్న మీద నా దగ్గర ఆ మాట మీరు ఎత్తొద్దు. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు, నేను దేవుడిని. నేను ఏది చెప్తే అది చెయ్యాలి. ప్రజలు నేనేం చెప్తే అది చేయాలి. నేనేం మాట మాట్లాడితే మాట మాట్లాడాలి. నేనేది శాసనం చెప్తే ఆ శాసనమే నెరవేర్చాలి తప్ప ఆయన ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేస్తావు నువ్వు అనేటువంటి వాడు ఎవరో చెప్పాలి. ఎవరో? సౌలుగా ఉన్నప్పుడు సౌలు గారు ఏమనేవాడు? నేను పెట్టిందే శాసనం, నేను పెట్టిందే నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుని కాబట్టి నా మాట వినాలి. ఎవడి మాట వినడానికి లేదు. ఎవడి మాట విన్నావా అయ్యింది నీ జీవితం, అయిపోయింది, ముగిసిపోయినట్టే. ఏం చేశాడు? కత్తితో నరికేసేవాడండి, కత్తితో నరికేసేవాడు. ప్రార్థన చేస్తే ఈడ్చుకెళ్ళిపోయేవాడు. ఎంత బలవంతుడు తెలుసా? ఎంత బలవంతుడు తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు నాగలు తెలుసా? భూమిని దున్నితే చూసే నాగలు. ఆ నాగల్ని ఏం చేసేవాడు అంటే దాన్ని ఇలా తంతినట్ట ఆ ఇనపది నాగలు ఇలా ఉండిపోయేదట. ఎంత బలవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత బలవంతుడైనా, ఎంత బలహీనుడైనా, ఎంత బలవంతుడైనా యేసయ్యకి లోబడవలసిందే. ఆమేన్ చెప్పా. ఎంత ఆయనకంట మూర్ఖుడా నువ్వు? ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకంట మూర్ఖుడా మీరు? పెట్టుకోండి. నా భర్త మూర్ఖుడు తమ్ముడు అందరూ బాబా, నా భర్త మారడు తమ్ముడు అంటున్నా. అక్కడ సౌలు కంట మూర్ఖుడా ఈ భర్త? మారుతాడు. ఆమేన్ చెప్పు. దేవుడు ఒక మనిషిని దర్శిస్తే ఖచ్చితంగా మారాల్సిందే. ఆమేన్ చెప్పండి. అయితే ఈ సౌలు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండేటప్పుడు దమస్కో పట్టణానికి గుర్రం మీద వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే దేవుని ఆత్మ దర్శించింది. అప్పుడుదా చూశాడు. దేవుడు భరించాడు. ఎక్కడికి వెళ్ళా నా సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నాడు, నా సేవకులను ఇబ్బంది పెడుతున్నాడు, నా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి కళ్ళు లేకుండా చేసి పారేశాడు. ఏ లేకుండా చేసి పారేశాడు? గుడ్డాడు అయిపోయాడు. 3 దినాలు ఆ అరణ్య ప్రాంతంలో కళ్ళు లేకుండా ఎవడైనా ఉన్నాడా అని తడుముకున్నటువంటి వ్యక్తి. తిండి లేదు, తెప్పలు లేవు, నిద్ర లేదు.
ఏం లేదు, తాగడానికి చుక్క మంచిది దొరకలే. ఆ సమయంలో ఏ దేవుణ్ణి అయితే దూషించాడో, ఏ దేవుణ్ణి అయితే అవమానపరిచాడో, ఏ దేవుణ్ణి అయితే నిందించాడో ఆ దేవుడే ప్రత్యక్షమయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సృష్టికర్త ఎవరంటే ప్రపంచానికి తెలియట్లేకపోతావు. నేను సృష్టికర్త అంటే నేను సృష్టికర్త అనుకుంటున్నాను. నేను చెప్తా ఉన్నాను, సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకోవాలనుకున్న ఒక మంచి. ఏ దేవుడి పేరు పిలవద్దు, ఎవరి పేరు పిలవద్దు. నువ్వు ధ్యానంలో 30 దినాలు వెళ్ళిపోయి ఈ లోకాన్ని సృష్టించింది ఎవరు, ఈ మానవులు సృష్టించింది ఎవరు, ఈ మానవ జాతిని యొక్క సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు చేసింది ఎవరు అని ధ్యానంలోకి వెళ్ళిపోయి నువ్వు అడుగు, ఏ దేవుడైతే ఈ లోకాన్ని సృష్టించాడో అదే దేవుడిని ముందుకు వస్తాడు. ఆమేన్ చెప్పరేమి? హల్లెలూయా. ప్రజలకు ఒక సవాల్, ఈ లైవ్ ద్వారా వింటున్నారు కాబట్టి ప్రజలకు ఒక సవాల్. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదనుకో, అల్లా దేవుడు కాదనుకో, హిందువుల దేవుడు కాదనుకో, అయితే ఏ దేవుడు ఈ లోకాన్ని యొక్క ప్రపంచాన్ని సృష్టించాడు? ఎవరో ఒక దేవుడు చేసే ఉంటాడుగా, ఏదో ఒక దేవుడు చేసే ఉంటాడుగా, ఏదో ఒక దేవుడి ద్వారా కలిగించబడి ఉంటుందిగా సృష్టి. అయితే దేవుడు ఎవరు మనిషి తెలుసుకోవాలిగా. కాబట్టి మనిషి 30 దినాలు ధ్యానంలోకి వెళ్ళిపోతే గనక, మనిషి 30 దినాల దేవుడు ఎవరో చూడాలనుకుంటే గనక ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ ధ్యానంలో ఉండిపోతే ఖచ్చితంగా మాట్లాడాలి. ఆ దేవుడు ఎవరో తెలుసా? నేను పరిచయం చేస్తున్నటువంటి యేసుక్రీస్తు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. నువ్వు ఎంత ఆధారం కలిగి చెప్తా ఉన్నావు అంటే, అవును, ఎస్, నాతో మాట్లాడాడు ఆయన, నన్ను దర్శించాడు ఆయన, ఆయన స్వరాన్ని విన్నాను, ఆయన కళ్ళారా చూశాను. ఈ బ్రతుకు ఒకప్పుడు దీనమైన పరిస్థితిలో ఉన్న బ్రతుకు, ఈ దరిద్రుడిని దర్శించిన దేవుడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని దర్శించాడు. సౌలు దర్శించలేదా? 3 దినాలు అన్నం లేక, తిండి లేక, నిద్ర లేక, మంచినీళ్ళు కూడా దొరక్క 3 దినాల అరణ్య ప్రాంతంలో వెతుక్కుంటూ ఉంటే ఆ రోజు సౌలా 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 అని 3 సార్లు పిలిచాడు. ఆమేన్ చెప్పండి. ఎవరైనా పిలుస్తారు? తమ్ముడు, నేను గబుక్కుని వచ్చి ఒక మనిషి లాగిపెట్టి కొట్టేశాడు. నువ్వు మంచిగా చెడ్డ చెప్పు పక్కన పెట్టి, నేను ఎవరు కొట్టేశాను. కొట్టేస్తే ఎప్పుడు దొరుకుతాడు వీడు, ఏమంట ఎప్పుడు దొరుకుతాడు వీడు, వేసిపారదు అంతే. అమ్మాయిని ఏం చేశాడు? అమ్మాయిని ఆ బండి ముందుకు వచ్చి ఇలా తిప్పినందుకు కొట్టేశాం. మనిషి బుద్ధి అది. ఏ బుద్ధి అది? మనిషి బుద్ధి. కానీ దేవుడు ప్రేమాస్వరూపి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఎంత తనను నమ్ముకున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టినా, ఎంత తనను నమ్ముకున్న ప్రజల్ని హేళన చేసినా, ఎంత అనేక మందితో వ్యభిచరించినా, అనేక మందిని నరికేసినా, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇదండి క్రీస్తు ప్రేమ. ఏ ప్రేమ ఇది? క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ ఎన్నడూ ఎప్పుడు ఎవరిని మరిచిపోలేని ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ నీడవల్లే గతించిపోదు. బంధుమిత్రుల ప్రేమ కలలా కరిగిపోదు. నీ దగ్గర ఆ నూనె ఉన్నంత కాలం దీపం ఎలాగైతే వెలుగుతుందో, డబ్బు ఉన్నంత కాలం స్నేహితుడు నీ దగ్గర ఉంటాడు. తర్వాత ఒక కండ్లు లేని ఆయన, మీకు నా మెసేజ్ అర్థమవుతుందో లేదో అర్థం చేసుకుని చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాను. ఒక కండ్లు లేని ఆయన ఏమంటాడు? స్నేహితులను నమ్మాను, మోసం చేశారు, బంధువులను నమ్మాను, ద్రోహం చేశారు. స్నేహితులను నమ్మాను, మోసం చేశారు, బంధువులను నమ్మాను, ద్రోహం చేశారు. దీనుడనై అంధుడనై అనాదిగానే నిలిచాను, దీనుడనై అంధుడనై అనాదిగానే నిలిచాను. ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? దీనుడిగా, తినడానికి తినలే, కట్టుకోవడానికి బట్టలే, వస్త్రహీనుడిగా, ఎంతో దీనమైన పరిస్థితిలో ఉన్నాడు. అందులోనే అంటే కళ్ళు లేనివాడిగా ఉన్నాను ప్రభువా, నన్ను ఎవరు కనికరిస్తారయ్యా,
నన్ను ఎవరు హత్తుకుంటారయ్యా, నన్ను ఎవరు విడిపిస్తారయ్యా? నీ ద్వారా తప్ప ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. నీ ద్వారా సాధ్యమే. ఈ రోజు ప్రపంచ స్థాయిలో వాడబడుతున్నాడు. ఈ రోజు ప్రపంచ స్థాయిలో 2 కళ్ళు లేకుండా అద్భుతమైన పాటలు రాశాడు, 2 కళ్ళు లేకుండా అద్భుతమైన మాటలు ప్రకటించగలిగిన దావీదుగా నిలబడ్డాడు. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? హల్లెలూయా. ఆయనేనండి దేవుడు. ఏ దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యేసు మనతో ఉండగా, మనం యేసుతో ఉండగా భయం లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చెప్పమంటారా? మీకు ముందు చెప్తున్నా. ఆ యొక్క సౌలు ఎవరు పిలుస్తున్నారో తెలుసా? నన్ను ఎవరయ్యా పిలిచేది? అప్పుడు జంటని ఎంత కఠినమైన మనసు, ఎంత ఘోరాతి ఘోరమైన పాపి క్షణాల్లో లోబడిపోయాడు. ఆమేన్ చెప్పు. ఎందుకు లోబడిపోయాడు తెలుసా? నేను నీ సంఘాన్ని చెప్పానయ్యా, నేను నీ బిడ్డలను నరికేనయ్యా, నీ బిడ్డలతో నేను వ్యభిచారం చేశానయ్యా, నీ బిడ్డలు నేను పాడు చేశానయ్యా, ప్రార్థన చేస్తుంటే అనేకులు లేకపోయానయ్యా, ఎంతో మందిని చంపేశానయ్యా, అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వెంత గొప్ప దేవుడు అని తెలుసుకున్నాడు. ఆమేన్ చెప్పండి. అయినా ఈ మూర్ఖుని ప్రేమిస్తున్నావా? ఈ దౌర్భాగ్యాన్ని ప్రేమిస్తున్నావా? ఈ ఎందుకు పనికిరాలనేటువంటి ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీవు దేవుడు అని ప్రపంచానికి చాడు చెప్తాను. ఏమని చెప్తున్నాడు ఇక? నీవే దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఏ దేవుడు లేడు. ఆమేన్ చెప్పు. నీవే దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఏ దేవుడు లేడని. ఇదిగో నేను ఎక్కడైతే ఏ ప్రజలనైతే నాశనం చేశానో, ఏ ప్రజల దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళని అంతం చేశానో, ఏ ప్రజలైతే నరికానో, ఏ ప్రజలతో అయితే వ్యభిచారం చేశానో, అదే ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఏం చెప్తానో తెలుసా? సత్య సువార్తను ప్రకటిస్తా. ఆమేన్ చెప్పు. ఏం ప్రకటిస్తాడు? సత్య సువార్తను ప్రకటిస్తా. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. సత్య సువార్తను ప్రకటిస్తా. అక్కడికి వెళ్ళి ఏ సువార్త అట? మీకు తెలుసా అండి? దేవుడి దగ్గర ఏ ఒప్పుకోలైతే ఒప్పుకున్నాడో తిన్నగా వెళ్ళి అదే పట్టణంలో ఏమంటాడో తెలిసి ఇప్పుడు దాకా ఒకప్పుడు ఏమనివాడు? నేను నా శాసనము నెరవేరాలి, నేను రాజుని కాబట్టి నేనేది చెప్తే అదే జరగాలి ఇక్కడ అనే ఈ రాజు ఇప్పుడు ఏమంటాడో తెలుసా? నా బట్టి కాదు, నా మాటను బట్టి కాదు, ఇదిగో నన్ను రక్షించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీ మధ్యకి పరిచయం చేయబోతున్నాడు. ఒకేసారి మనిషిగా మారిపోతే ఎవడ నమ్ముతాడా? అపోజిట్ పౌలు నమ్మలే, నమ్మకపోయేసాడు కాదు కదా, చెప్తా కొట్టేశారు. అంత బలవంతుడు ఆయన కానీ ఒక తాపుదంటే నాగలు నొక్కులో వంగిపోయి నిజంగా అదే సమయంలో కానీ దేవుడికి లోబడకపోతే తిరగబడితే ఏమైతే మొత్తం ప్రజలందరూ అయిపోతారు. కానీ అదే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తుంటే ఏమంటున్నారు? నువ్వా దేవుని సువార్తను ప్రకటిస్తున్నావా? నీవా దేవుని మాటను ప్రకటిస్తున్నావా? నీవా దేవుని వర్తమానాన్ని ప్రకటిస్తున్నావా? ఆయన నిజమైన దేవుడు అని చెప్తున్నావా? ఇంకో మళ్ళీ ఏదో పన్నాగం పన్నాడు వీడు. ఏమంటున్నారు ప్రజలు? ఏదో పన్నాగం పన్నే మన మధ్యకి వచ్చాడు మనల్ని ఇబ్బంది పెట్టడానికి, కాబట్టి ఈయన ఇక్కడ ఉంచకూడదని చెప్పి ప్రజలందరూ తిరగబడి కొట్టేశారు. కొట్టేసి ఈడ్ చేస్తే ఎక్కడికి? ఊరు బయటికి ఈడ్ చేస్తే మరలా వచ్చి మరలా అంటున్నాడు, అయ్యా నన్ను కొట్టండి, నన్ను చంపండి, నన్ను ఏదైనా చేయండి, కానీ ఇదిగో నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్ చెప్పు. ఆమేన్ చెప్పు. నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి, నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయనే నన్ను విడిపించాడు, మిమ్మల్ని కూడా విడిపించాడు. అలాంటి సౌలు పౌలుగా మారిపోయి 13 పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలు రాశాడు? ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంచి దేవుడు అండి, ఎంత సర్వశక్తిమంతుడండి మన దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా
మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏదైనా చేయగలిగింది. సౌలు లాంటి మూర్ఖుని పౌలుగా మార్చిన దేవుడు నిన్ను మార్చలేడా బిడ్డ? నీ కుటుంబాన్ని మార్చలేడా? కొంతమంది కుటుంబం మారదేమో, నా కుటుంబం మారదేమో, నా కుటుంబం ఇంతేనేమో, పందుల్లాంటి మనుషుల దగ్గర బతుకుతూ ఉన్నాను, పందుల్లాంటి మనుషుల దగ్గర జీవిస్తూ ఉన్నాను, పందుల్లాంటి మనుషుల దగ్గర నేను మన మాటలు ప్రకటిస్తూ ఉన్నాను, ప్రభు కొరకు ప్రకటిస్తూ ఉంటే తిరగబడుతూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వేదనతో ఉన్నాను, దుఃఖంతో ఉన్నాను. అయ్యో యేసయ్యా, నా ప్రార్థన వింటున్నావా? వింటే నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నావేమో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో. ప్రభు అంటున్నాడు, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా చేయగలను బిడ్డ. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవరిలో సాధ్యం? యేసులో సాధ్యం. సాధ్యమే, అన్ని సాధ్యమే. ఎక్కడ సాధ్యం? యేసయ్యలో సాధ్యం. ఆమేన్ చెప్పండి. అన్ని సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలరు. సౌలు లాంటి మూర్ఖునే మార్చిన దేవుడు నీ కుటుంబాన్ని మార్చలేడా? నీ బంధువులు మార్చలేడా? కానీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అందుకే కదయ్యా అంత గొప్ప దేవుణ్ణి నేను వదలకుండా నాకు కలిగి ఉన్న ఆస్తిని విడిచిపెట్టాను అని. ఏమంటాడు తెలుసా? ఇది చిత్తి కాగితాలు. ఏ కాగితాలట? చిత్తి కాగితాలు. అలాంటి డబ్బు నీకు ఉంటే ఒక బంగాళా కొనేస్తా, 2-3 కార్లు కొనేస్తా. అప్పుడు అంట, తమ్ముడు ఎక్కడ ఉంటా అని, నాకు ఖాళీ లేదు. ఏమంటా? అప్పుడు చర్చికి రాలేదంట, ఖాళీ లేదయ్యా. ఒక ఆయనట, మాట బాగుంది, ఒక ఆయనట చర్చికి వస్తూ పోతూ ఉండేవాడు, చర్చికి వస్తూ పోతూ ఉంటే ఆయన ఏంటంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు పూట కూడా గడవట్లేదు అయ్యగారు, నా ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి అయ్యగారు, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పి రోజు వచ్చి మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉండేవాడు. వెళ్తూ వస్తూ ఉండేవాడంట. ఉంటే ఒకరోజు అనుకోకుండా ప్రార్థన చేసి దైవజన్ అన్నట్టు, నువ్వు వెళ్ళు, ఈరోజు నీకు విజయం ఇస్తాడు దేవుడు అన్నాడు. ఆమెను చెప్పు అంటే తిన్నగా వెళ్ళాడట. వెళ్ళంగానే ఆయనకు ఒక అధికారి ఎదురయ్యాడట. ఆయన అన్నాడట, ఇదిగో నువ్వు ఏమీ లేదని బాధపడుతున్నావు కదా, నీకు గేదెల్లో నిప్పిస్తాను తీసుకున్నాడు. ఏదో నిప్పిస్తాను అన్నాడట, గేదెల్లో నిప్పిస్తాను. ఏం పర్లే, సింపుల్ చూస్తాను, పాలు ఎంతలే అమ్మ, లీటర్ 80-70 రూపాయలు అమ్మ, తక్కువగా గోల్డ్ డబ్బు వచ్చేది. మన కట్టగా కానీ పెంచుకుంటే, ఒక బరిని పెంచుకుంటే చాలు, ఒక మనిషిని పెంచుకోండి కానీ. అవునా కదా? దేవునికి మహిమ కలుగును కాక. ఇంగ్రేజ్ 4 సోమరిపోతులు చేసి ఇంట్లోని మాంసము, చేపలు టయానికి అన్నీ తెచ్చి పడతావు, వాడు తినేసి నీ మీద పడతాడు. అది బరిని పెంచుకో, అది కనీసం పోవాలని ఇస్తుంది విశ్వాసం. అయితే ఈయన ఏం చేశాడు తెలుసా? గీతలో పెట్టుకున్నాడట. ఒక గీతను ఇచ్చాడు, దేవుని దయ వల్ల గీతను పొందుకున్నాను అని చెప్పి. అప్పుడు పాస్ గారి దగ్గరికి వచ్చానట, అయ్యగారు మీరు చెప్పిందే జరిగింది అయ్యగారు, నేను వెళ్ళాను గీతలో నాకు వచ్చింది, ఒక గీతను కొనుక్కున్నాను అయ్యగారు, ఇదిగో ఈ యొక్క నెల పాల డబ్బులు వచ్చాయి, ఈ పాల డబ్బులు దశంభాగం తీసుకోండి అని ప్రార్థన చేశాను. అంటే సరే బాబు, నమ్మకంగా మళ్ళీ ఉన్నాడని చెప్పేసి ఈ నమ్మకాన్ని బట్టి తన ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు తనని హెచ్చించడం మొదలుపెట్టాడు. ఏం చేయడం మొదలుపెట్టాడు? హెచ్చించడం మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన వాళ్ళు దేవుడు హెచ్చిస్తాడు. ఇది నేను ఎక్కువ మాట్లాడితే ఇక ఇవ్వడం కోసం మాట్లాడుతున్నాను, ట్రోలింగ్ అయిపోతాయి. యూట్యూబ్లో ఆ షార్ట్ వీడియో తీసి పెడతాడు, మొత్తం మెసేజ్ పెట్టాడు. ఆ షార్ట్ వీడియో ఒకటి తీసి ఇక ఇమ్మంతంటే పాస్టరా లేకపోతే ఏంటి ఇంకేదో మాట్లాడారు. అది నాకు అవసరం లేదు. నేను ఇచ్చే వారికి ఉంచాలి, దేవుడు ఉంచాలని కోరుకుంటాను తప్ప మనుషుల దగ్గర కోరుకోకూడదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అయితే ఈయన ఏమంటున్నాడంటే ఇచ్చే దేవుడు ఈ సేవకుడు అనుకున్నాడు అడుగా, ఒక గేదెను కొనుక్కున్నాడు, మంచిగా డబ్బులు తెచ్చి ఇచ్చాడు, మంచిగా కానుక ఇచ్చాడు, ప్రార్థన చేద్దాం. ఇంకా ఆయన కోసం ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటే మరొక గేదెను కొనుక్కున్నాడు. ఏం చేయబడ్డాడు? ఇచ్చిన ఆశీర్వాదం ఊరికనే పోద్దా?
చూడండి, వడ్డీ వ్యాపారం చేసినాక వడ్డీకి ఇస్తే అది ఏం చేస్తుంది? ఏం పెడుతుంది? మరి బర్రెని పెంచుకుని పిల్లలు పెడుతుంది కదా. ఆ బర్రె ఎలాగ 10 బర్రెలు అయిపోయి ఆమె చెప్పండి. ఆ బర్రె ఎలాగా 10 బర్రెలు అయిపోయి ఈ 10 బర్రెలకి ఇక మనోడు ఏం చేశాడు తెలుసా? సన్నిధికి రావడం మానేసి. ఎవరు ఇచ్చారు దాన్ని? దేవుడు ఇచ్చాడు. తన సమస్యలు తీర్పని, తన అప్పులు తీర్పని, తన బాధలు తీర్పని, తన ఇబ్బందులు తీర్పని అన్ని తీరిపోయాయి. ఇప్పుడు ఏమంటారు తెలుసు? పాస్ గారు వచ్చి కాను పట్టుకెళ్ళండి, మా దగ్గర కాను తీసుకున్నాం. ఎవరిని? ఒకప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని ఏడ్చేవాడు. ఈరోజు అధికారిగా అయిపోయాడు. ఎందుకో డబ్బు వచ్చేసింది. ఏమన్నారు? పాస్టర్ గారిని పిలుస్తున్నారు. పోనీలేరా బాబు, నన్నే పిలిచావు. పాస్టర్ల పని ఏంటి అమ్మా? అటు దేవుడి మాట వినాలి, ఇక్కడ ప్రజల మాట వినాలి. కొంతమంది ఈ సంఘాలలో చూస్తే ఏంటి తెలుసా? పాస్టర్ గారుల మీద రివర్స్ అయిపోయేటువంటి బ్రతుకుతున్నారు. పాస్టర్ గారు చెప్పినట్టు కాకుండా వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నారు. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు మనం ఏమండి, మా సంఘంలోనండి ఏమంటా వాళ్ళు చెప్పినట్టు నేను వినాలట. ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి సీరియస్ అయిపోతుంది. పాస్టర్ గారు మీరే చెప్పండి, వాళ్ళు చెప్పినట్టు నేనే కదా, నేను చెప్పినట్టు వాళ్ళేనా అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఎలాగ ఏంటని అడిగితే అన్నీ చెప్పాడు. అప్పుడు అన్నాను, అది అంతే, వాళ్ళ రూలే అంతే. వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు తీయని కానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే వాళ్ళు చెప్పినట్టు వినాలి. హల్లెలూయా. కానీ ఈ సేవకుడు చెప్పినట్టు మార్చేసుకున్నాడు మనవాడు. ఈ బదులు కాబట్టి నాకు వచ్చేవాడు, పానికి ప్రార్థన చేసేవాడు, వెళ్ళిపోయాడు. కొన్ని 4-5 మందిరానికి రావడం మానేడు. మందిరానికి రావడం మానేసిన తర్వాత పాస్టర్ అన్నారు, బాబు నువ్వు ఏదైనా మాని కానీ మందిరానికి మాత్రం నీ పాలు డబ్బులు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదురా నాయన, నువ్వు మాత్రం మందిరానికి రాకుండా ఉండొద్దు అని పాస్టర్ గారు బ్రతిలాడి చెప్తే వినలేదు. వినకపోతే ఒకరోజు ఏమైందో తెలియదు, గీతలు అన్నీ వచ్చినాయి, పోయినట్టే. అప్పుడు మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏడుస్తాడు. ఏ సుఖం? కొంతమందికి అంతా కాలిపోతుంది కదా, బుద్ధి రాదు. మంచం మీద పడేదాకా మనిషికి బుద్ధి రాదు అన్నట్టు అంతా కాలిపోయిన తర్వాత అప్పుడు వచ్చేందరూ బాబా నా పరిస్థితి గుండె బాదుకుని ఏడుస్తుంది. అప్పుడు దేవుడు ఏం చూడటానికి వైపు, ఎందుకంటే తెలుసు అవకాశాన్ని ఇచ్చినప్పుడు వినియోగించుకోవాలి. ఆమె చెప్పు. హల్లెలూయా. అందుకే కొంతమందిని దేవుడు కొంత బేగా హెచ్చించడానికి ఇష్టపడదు. నిన్ను ఏం చేస్తాడు తెలుసా? స్టెప్ ఏం చేస్తాడు? ఒక మెట్టు ఎక్కిన తర్వాత నువ్వు నిలబడగలుగుతావు. పర్లేదు, ఇవి నిలబడుతుంది, ఈయన నిలబడగలుగుతాడు, ఈయన నా పరిచయంలో ఉంటాడు, నేను చెప్పింది వింటాడు, నేను చెప్పినట్టు జీవిస్తానని ఒక నమ్మకం ప్రభు కుదిరిన తర్వాత నేను ఉన్నతమైన స్థాయిలో. ఆమె చెప్పు. అది నువ్వు నేర్చుకోకపోతే కనుక నేను ఉండి పాలంగా మా తమ్ముడు అంటాడు, ఉండి పాలంగా ఒక బస్సు కొని 2 కోట్ల రూపాయలు బస్సు కొని ఏంటాడు, ఒక బైక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, 2 కోట్ల బస్సు కొని అన్నాడు. ఆశ ఉండకూడదు, అతికి మించి ఆశ ఉండకూడదు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని చెప్పాడు, కానీ అతి మించి ఆశ మనకి ఉండకూడదు. దురాశ దుఃఖానికి వాక్యమే చెప్తుంది, మనమేం చెప్పాలి. ఆమె చెప్పండి. కాబట్టి ఈ అపోజిట్ పౌలు ఇప్పుడు మనం ధనం కోసం కదా మాట్లాడుకున్నాం, ఇస్తే ఆశీర్వాదం. ఈ అపోజిట్ పౌలు ఏం చేసాడు? ఇది చెత్త అని పోల్చాడు. నువ్వు పోల్చగలవాలగా? ఈ డబ్బు నా దగ్గర ఉంటే ఎంతమంది పాస్టర్లకు హెల్ప్ చేసిద్దునో, డబ్బు ఉంటే మాత్రం హెల్ప్ చేయడం లేదు, రాదు. డబ్బు లేకపోతే మాట్లాడదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోజిట్ పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఇది పెంటనే చెత్త. ఎందుకో తెలుసా? దేవుని కంట ఈ డబ్బు నాకు ఎక్కువ కాదని పోల్చుకున్నాను. నువ్వు అలాగే ఎప్పుడైనా అనుకున్నావా? డబ్బు దేవుని కంటే ఎక్కువేమీ కాదు. ధనం ప్రేమిస్తే ఏమో తెలుసా? నట్టేట్లో ముంచేస్తుంది. నేను కొంతమందికి ధనం ప్రస్తుతానికి ఎక్కడ ఉందో తెలుసా? ఎక్కడ పాకెట్లో ఎలా పోయి ఎక్కడికి వచ్చింది అంటే మీ తెలియని తిన్నగా వెళ్ళి పావు నిచ్చేకి గేమ్ ఉంటుంది చూసారా? అది ఉంటుంది చూసా? ఆ గేమ్లోని ఒకేసారి నిచ్చిన ఎక్కితే ఆ పిక్కని తీసుకొని పైకి పెట్టారు. అలాగా ఇక్కడ నుండి డబ్బు ఇక్కడికి వచ్చింది. ఎక్కడ ఇది? ఏడిది? జోబియా హార్ట్. దాన్ని నేను పాడు చేస్తుంది. ఏం చేస్తుంది? పాడు చేస్తుందా లేదా? పాడు చేస్తుందా లేదా? ఏం చేస్తాను? అదే డబ్బు బట్టి ఆటిని తీయగలుగుతున్నారు, ఆటిని వేయగలుగుతున్నారు. అవును కదా? గుండెని
తీయగలుగుతున్నారు, గుండె మార్చగలుగుతున్నారు, చంపగలుగుతున్నారు, భిక్షం పెట్టగలుగుతున్నారు, ప్రేమ భిక్షం. అలాగా ఎంతమంది ఈ ఈ యొక్క శరీరంలో ఉన్న అవయవాలు బట్టి ఆడుకుంటున్నారో తెలుసా? ఎంతమంది డాక్టర్లు, అందరూ కాదండి, మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, అందరూ కాదు, కొంతమంది. దేవునికి మహిమ కలుగును కాదు, మన సబ్జెక్ట్ కాదు. కానీ అయితే ఈ అపోజిట్ పౌలు డబ్బు దేవుని కండా ఎక్కువ కాదు. నువ్వు పోల్చుకున్నావు ఏ రోజైనా? కాబట్టి నువ్వేమనుకోవాలి తెలుసా? ఇప్పుడు ఇంతవరకు చెప్పాను కదా, ఇప్పుడు చెప్తా, ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు అమ్మా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండే డబ్బు కాస్త ఇక్కడ పెట్టుకోవద్దు. ఎక్కడ పెట్టుకోవద్దు? నెత్తిని పెట్టుకొని పూజించుకున్నాం అనుకో, తొక్కేస్తుంది. ఎక్కడ తొక్కేస్తుంది? కొంతమంది డబ్బులు లేకపోతే ఏం బతుకుతారా? ఎట్లారంగా మాట్లాడతారు. డబ్బు లేకపోతే ఏం బతుకుతాయి? నీది ఒక బ్రతికే నేట, డబ్బు లేకపోతే నీది ఒక బ్రతికే అంటారు చాలా మంది. డబ్బు కన్నా విలువైన వాడు యేసయ్య. ఆమేన్ చెప్పు. నేను అందుకే డబ్బును ప్రేమించను, ధనాన్ని ప్రేమించను, ధనాన్ని ప్రేమించను, డబ్బును ప్రేమించను. ఇచ్చేది ఇస్తాడు దేవుడు, పోయేది పోతా ఉంటారు. ఆయన లేకపోతే ఇవేవి లేవు కదా, ఆయనే లేకపోతే ఇవేవి లేవు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అపోస్తలుడైన పౌలు చెత్త ఇది అని పోల్చాడు. నువ్వు పోల్చగలుగుతున్నావు కదా? నువ్వు ఏ రోజైతే చెత్త అని పోల్చుకుంటావో అప్పుడు అంటాడు ప్రభు, ఈయన నా కుమారుడే, ఈమె నా కుమార్తె. ఎందుకో తెలుసా? నాకండా ఆ డబ్బుని హీనంగా పోల్చింది. ఆమేన్ చెప్పి. అందుకే అపోస్తలుడైన పౌలు అనేకమైన ప్రాంతాల్లో తిరిగి అనేక మంది ప్రజల మధ్య సువార్త ప్రకటించే సత్య సువార్తకుడిగా మారిపోయాడు, చరిత్రలో నిలిచిపోయాడు. ఆమేన్ చెప్పండి. మరి నువ్వు నిలవాలా వద్దా? పరలోకంలో నిలబడి ఉంది. ఎక్కడ? ఇక్కడ దేనికి వచ్చావు? అది రెంట. దేనికి వచ్చా? ఈ రెంటకు వచ్చిన మనిషి ఏమంటారు తెలుసా? ఈ స్థలం నాదిరా, ఎవడో నువ్వు కాజేయడానికి, ఈ డబ్బు నాదిరా, ఎవడో నువ్వు కాజేయడానికి అంటారు. ఈ బతికితే అన్నది బతుకు 70, 60, 50 పోతుంది. తర్వాత ఏమైంది? నీ పేరు, నువ్వు సంపాదించుకున్న డబ్బు, ధనము, దాన్ని ఏమైపోద్ది? ఎవడో తింటాడు దాన్ని. సంపాదించింది ఒకడైతే తినేది ఒకడు. కష్టపడి సంపాదించేది మీరు, దాన్ని తినే దొంగలు ఎంతో మంది ఉన్నారని బైబిల్ చెప్తారు. కష్టపడి నీ కష్టాచేతన భూమి మీద వణికించి ఆ కష్టం తీసుకొచ్చి ఇంట్లో పెడతా బీరువారు, ఎవడో వచ్చి దాన్ని లాకర్ ఓపెన్ చేస్తాడు. లాకర్ ఓపెన్ చేసి ఏం చేస్తాడు? గురుకుంటాడా? టక్కలు లాక్కొని టక్కలు పట్టుకోతాడు. ఈ మూట భుజం మీద పెట్టుకొని దొరికిందో నాకు అనుకొని పట్టుకెళ్ళిపోతాడు. కష్టపడి ఒకడైతే దాన్ని తినే దొంగలు ఎంతో మంది. కాబట్టి భూమి మీద ఒకటే అడగండి ప్రభుని, ప్రభా అతికి మించి డబ్బు వదిన అడగలరు మీరు? అడగండి. అడగలేరు. కరెక్టే నువ్వు చెప్పింది, నీకు 100 మార్కులు పడ్డాయి. అడగలేరు. అతికి మించి డబ్బు వద్దని ఎవరు అడగరా? కానీ నేను అడుగుతాను ఏంటి తెలుసు? ప్రభా నాకు అప్పుడు తిరగపోయిన పర్వాలేదు, కానీ తీర్చుకునే శక్తి నాకు ఇవ్వు. ఆమేన్ చెప్పండి. నేను అదే అడుగుతాను దేవుడు. నాకు అతికి మించి డబ్బు ఇస్తే నీ కాలు రేరేసం తిరిగి నీ మాట లోపడినేమో మళ్ళా. కాబట్టి నాకు అంత అతికి మించి డబ్బు ఏమవుతుంది, కానీ ప్రభా నాకు అప్పులు తీరడానికి నేను కష్టపడి సంపాదించుకొని దాంట్లోనే అప్పు తీర్చుకోవాలి. అలా నన్ను ఉంచు ప్రభు అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి అపోస్తలుడైన పౌలు కంటే నువ్వు గొప్పవాడువా లేకపోతే తక్కువ? కదా, తక్కువే కదా. అందుకే ఈ లోకములో అత్యున్నతమైన విలువైనది, ఈ లోకములో అన్నిటికన్నా విలువైనది, అన్ని మార్గాల కంటే విలువైన మార్గం, అందరికంటే విలువైనది, అన్ని నగలు, నాణ్యాలు, డబ్బు, ధనధాన్యాల కంట, వజ్రాల వైడూర్యాల కంట విలువైనది యేసయ్య మాట. అది తప్ప నిన్ను ఎవ్వడూ భూమి మీద రక్షించలేడు. నీకు మరణం రావాలన్నా ఆయనే, నీకు ప్రాణం పోయాలన్నా ఆయనే. ఆయన లేకపోతే ఏం కాదు. కాబట్టి నువ్వు దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించొద్దు. కుటుంబాన్న, తల్లిదండ్రుల, బంధుమిత్రుల, స్నేహితుల, డబ్బున, అందాన్న, లేదంటే ఆస్తిపాస్తులు దేని ప్రేమిస్తే అది నీకు దూరం అయిపోతూ ఉంటుంది. ఏమైపోద్ది? జాగ్రత్తగా. హల్లెలూయా. కాబట్టి నేను చాలా విషయాలు రాసుకున్నాను, కానీ టైం లేదు చెప్పడానికి. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడి కన్నా దేని నువ్వు అధికంగా ప్రేమించు. నువ్వు తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, నేను ఏ స్థితిలో ఉన్నా ప్రభువా దాన్ని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తాను.
యోగుకి ఎంత ఆస్తి ఉండేది, ఎంతమంది పనివారు ఉండేవారు. ఒకేసారి పిల్లలు చచ్చిపోయి ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అందరూ వదిలిపెట్టేశారు. ఆ పురుగులతో బాధపడుతూ చిలపెంకలతో గీసుకుంటూ ఆ పురుగులు తింటూ ఆ శరీరాన్ని ఎంత దుఃఖంతో ఉన్నప్పటికీ ఆయన ఏమన్నాడు తెలుసా? దేవా నీకే స్తోత్రం, ఆమేన్ చెప్పు. ఆ విశ్వాసం నీలో నాలో ఉండాలని ప్రభు నేను హెచ్చరించి మాట్లాడతాను. ఆ విశ్వాసం నీలో ఉండాలి. దేని ప్రభు కోసం ఏదైనా త్యాగం చేస్తాను నేను, ఆమేన్ చెప్ప. ఏదైనా త్యాగం చేస్తా అనే పట్టుదల నీలో ఉంటే ఆయన నీకు గొప్ప నీతి కిరీటం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కంటే నాకు ఎక్కివేమి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు మనవి, నీటి బుడగ లాంటి జీవితాలు. 3 నాళ్ళ ముచ్చటికి 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా, 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగన్. మనిషికి తన మనసేరా సరసాలురా, మమతలు మమకారాలు బంధాలురా, మనిషికి తన మనసే సరసాలురా, మమతలు మమకారాలు బంధాలురా, వల్లకాటి వరకేరా బహుబంధాలు, వల్లకాటి వరకేరా బహుబంధాలు, అది కల్లానికి చేరవురా అనుబంధాలు, కమ్మనైన కలలు మానుకో ఎల్లవేళలా ఆ ప్రభుని వేడుకో. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ బంధాలు బంధుత్వాలు నువ్వు కాడికి వెళ్ళేంత వరకే, ఆ తర్వాత ఏది నీకు రాదు. అది మర్చిపోకు. ఏదైనా ఉంది అంటే దేవుని మాట నీకు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడుకోండి, ఇది కాదు. ఒక ఆవిడని సమాధి చేయడానికి వెళ్ళాను. ఒక ఆవిడని సమాధి చేయడానికి వెళ్ళాను. సమాధి చేయడానికి వెళ్తే వాళ్ళ మామ బాగా కూడబెట్టిన డబ్బు, బాగా తిన్నారు, మనవరాళ్ళు ఆస్తు పాస్తు బాగా సంపాదించింది. అయితే జేసీబీ తీయించాం పోతూ, జేసీబీ తీయిస్తే జేసీబీ ఊడ్చడానికి వచ్చింది. ఊడ్చడానికి వస్తే అందులోనే ఒకటి తాగి వచ్చంతటా పాసిగా జరగా అన్నాడు అనమాట. ఏం బాగున్నాను జరగనే కదా, మిమ్మల్ని ఏమనకూడదు నాకు తెలుసా, ఊగేస్తాను కదా, ఊగిసంత మిమ్మల్ని ఏమనకూడదు నాకు తెలుసా, ఎందుకంటే నాన్న అనుభవించింది అన్ని. సరే ఏం చేద్దాం చెయ్యంటే దేవుని దగ్గర వెళ్ళి ఆ శవం దగ్గరికి వెళ్ళి ముక్కులు ఏరెట్టి తప్పనాగా ముక్కుపొట్ట. ఓరు దరిద్రుడా, నువ్వెక్కడ పుట్టావురా నాయన, ముక్కుపొడ కోసం ఇంత ఆస్తి సంపాదించింది వదిలేసి ఒక ముక్కుపొడ కోసం ఆలోచిస్తాను. ఒక కోట రాదా దీంతో ఏమంటాడా, కోట రాదనుకుంటున్నావా? మీ బాధ మీ పడండి, సరే అయిపోయింది చేసి ఇంత ఆస్తి సంపాదించింది. ఎప్పుడు వరకు నీ జీవితం మట్టి పాలైనంత వరకు నిన్ను అమ్మ నాన్న అక్క చెల్లి అని పిలుస్తారు. మట్టి పాలు అయిపోయిన తర్వాత నువ్వెవరు వాళ్ళెవరు. ఇలాంటి జీవితం కోసం ఆతృత అనురాగాలు ప్రేమలు ఉండొచ్చు, ఈ లోకంలో ఉంటాయి. కానీ చెప్తున్నాను, యేసయ్యకి మించిన ప్రేమ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. యేసయ్యకి మించిన ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరకదు. హల్లెలూయా, దొరకదు. కాబట్టి ఆ ప్రేమకు లోబడు. ఆ ప్రేమ నిన్ను ప్రేమిస్తూ ఉంది. ఆ ప్రేమ కలిగిన మాటలు నేను ప్రకటించాం. ఆ ప్రేమ కలిగిన మాటలే నేను అనేక విషయాల్లో బలపరిచి అనేక విషయాల్లో నడిపించి ఇక ముందు కూడా ఆ ప్రేమ కలిగిన మాటతో నిన్ను నీ కుటుంబాన్ని పట్టుకోవాల్సిందిగా ప్రభు పేరు తెలియజేసి మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. అందరూ మోకాలు వేయండి. రాత్రి నిద్రకు సరిపోక మీరు నిద్రపోతున్నారు. మొక్కలైనా దేవునికి మహిమ కలుగును. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరలోకమందున్న ప్రభా, గొప్ప దేవుడానికి వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇగో ప్రభా, మీరు మాట్లాడిన మాటలు బట్టి నన్ను ఏ స్థితిలో అయితే మేము ఉన్నామో ఆ స్థితిని బట్టి సంతోషించమన్నాం.
ఆనందించమన్నాం. ప్రభా ఎవరికో ఏదో ఉందని దాన్ని మేము నాయనా తండ్రి వాళ్ళలాగా నేను ఉండాలి, వాళ్ళ గొప్పలు అవ్వాలి అని ఆలోచన కంటే ఈ స్థితిలో మమ్మల్ని ఉంచే ప్రభా నీకు స్తోత్రం అని చెప్పడం మాకు చేత కావట్లేదయ్యా. అయ్యా మాతో మరొకసారి మాట్లాడినందుకు వందనాలు, మరొకసారి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు, మరొకసారి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అపోస్తులైన పౌలు నీ యొక్క పరిచర్య కొరకు, నీ ప్రేమలో ఎదగడం కొరకు, నీ ప్రేమలో ఒదగడం కొరకు ఎన్ని అనుమానాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, అవమానాలు భరించాడో అవన్నీ భరించుకొని పరిచర్య చేశాడు. అటువంటి విధంగా మేము ఉండడానికి సహాయం చేయాలి. అటువంటి విధంగా మేము ఉండడానికి సహాయం చేయాలి. మీ అమూల్యమైన రక్త ప్రోక్షణ మాపై ప్రోక్షించాలి. మీ కృపతో మమ్మల్ని నింపండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, అభిషేకించండి. కృపలో ధైర్య భద్రపరిచి విన్న ప్రతి ఒక్క మాట నిష్ప్రయోజనం కాకుండా ప్రయోజనకరమైనటువంటి ప్రతి ఫలాన్ని వారి హృదయాల్లో తీసుకురావడానికి సహాయం చేయండి. మంచి నీళ్ళలో పోలిన విత్తనముల వలె వారి హృదయాల్లో ఈ వాక్యం ఫలించుటకు సహాయం చేయండి. ఎవరైతే ప్రభా నువ్వు అన్నింటికంటే గొప్పవాడు నీ ఒక్కడివే అని తెలుసుకుంటామో వారిని నాయన దీవించి, ఆశీర్వదించి, అభిషేకించి మీ కృపలో ధైర్య భద్రపరచండి. విన్న ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతకరంగా మలుచుకున్నాను. నీ మాటే శాశ్వతమని, నీ మాటే నమ్మదగినదని, నీ మాటే గొప్పదని ప్రభు ఏది లోపల శాశ్వతం కాదని ప్రభు గుర్తిరిగి తెలుసుకున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయం చేసి మేలులతో మహిమనందమని యేసయ్య నామమున పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, తన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యత సహవాసము సన్నిధి ఇప్పుడు వచ్చిన బిడ్డలకును వారి కుటుంబాలకును సర్వలోక పరిశుద్ధులకును అలాగే ఈ స్థలాన్ని ఇచ్చిన అక్కను వారి యొక్క కుమారులకు కుమార్తెలకు సదాకాలం ఆయన కృపతోడి నడిపించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.